నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి మందిరం 62వ వార్షికోత్సవం 4 రోజులు 6 తేదీ నుండి ఈ రోజు వరకు ఘనంగా నిర్వహించారు. స్వస్తి పుణ్యవచనం, నవగ్రహ పూజ, అభిషేకం, హోమం, నిత్య పూజ, హారతి, పూర్ణారతి, ఆఖరి ఈ రోజు అన్నసస్త్రం నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ తెలిపారు. అనంతరం శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ మందిరం విశిష్టత ఎప్పుడు వెలిసింది, ఏ విధంగా పిలుస్తుందనేది సిరికొండ మండల కేంద్రానికి చెందిన చేపూరి చిన్నరాజాగౌడ్, దువ్వూరి సాంబయ్య, T9 న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్తో ముఖాముఖి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రమైన లక్ష్మీనారాయణ శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ మందిరంలో ఉన్నాం. గత 4 రోజుల నుండి 6వ తారీఖు నుండి ఈరోజు 9వ తారీఖు వరకు 62వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈరోజు ఆఖరి రోజు అన్నసత్రం కూడా ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహించారు. ఇక్కడ ఈ యొక్క సిరికొండ అంటేనే ఈ కొండ గృహంలో ఉన్న శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఏ విధంగా వెలిశారు, ఎన్ని సంవత్సరాల క్రితం వెలిశారు అనేది ఇందాక మనకు శ్రీ చిన్నరాజగౌడు మాటల్లో విన్నాం. మరియు ఇక్కడ మనకు ఇంకో గ్రామ పెద్దయిన దుబ్బూరు సాంబయ్య గారు ఉన్నాడు. అతను భక్తులకు ఏ విధంగా వివరిస్తారో అతని మాటల్లోనే విందాం. ఇప్పుడు మనము లక్ష్మీనారాయణ గుడిలో ఉన్నాం. ఇక్కడ మనకు సాంబయ్య గారు ఉన్నారు. సాంబయ్య గారితో మాట్లాడదాం. సాంబయ్య గారు, ఇప్పుడు మనము ఈ లక్ష్మీనారాయణ మందిరంలో అంటే 62వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు ఆలయ భక్త కమిటీలు. అంటే దీనిని 62 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఇది వెలిసింది, దీనిని ఎవరు కనిపెట్టారు, అది మీ మాటల్లో భక్తులకు వివరించి చెప్పండి. స్టార్టింగ్ లా మాకు తెలిసిన కొన్ని, మేము చిన్న వయసులోనే ఉన్నాం. అప్పుడు జరిగింది ఏంటంటే ఇటు లోపలి రాకపోతుండే. ఇక్కడ ఈడ చిరుతపులు ఉంటదని ఊళ్ళకు బాగా భయం ఉండే. ఈడ అప్పుడు ఈడికెళ్ళి ఇటే పోతుంది, ఇది హనుమంతపడ అని ఇట్లా వాడికమ్మలు ఉండే. తర్వాత ఏమైందంటే ఈ విగ్రహాలు ఉన్నాయి చూడు, ఈ 2 గోడ పెట్టింది ఉండే చూడు. గోడ పెట్టిన దాన్ని చూసి జోగురాములు, కస్తూర్ బక్కన్న, బోర్నన్న, ఈ చిన్నరాజగూడు వీళ్ళంతా, చిన్నరాజగూడు చెప్పిందంతా వాస్తవమే. అయితే వాళ్ళు వచ్చి చూసి అప్పుడు ఊరలో సపోర్ట్ లేకుండే, వాళ్ళు పద్మశాలీలు, కోమట్లు వాళ్ళు నిలబడి ఇవన్నీ చేయించారు. ఏమి ఇదంతా గుడి ఉండే కానీ ఇదంతా లోపల తర్వాత చేసిండ్రు. ఈ మెంబర్ పెద్ద మనుషులు చేసిండ్రు. ఈ రాతందుకు మెట్లు సరిగా లేకుండే, అంతా కిందనే కూర్చుంటుంటే అటు మీద భజన చేస్తుండే. ఇది బాగా మా ఇదే ఉండే, కష్టం కూడుకున్న పనే ఉండే, రాకపోయిటు. ఇది ఒక గృహం తొలిచి ఇందులో అంటే అది ఎన్ని సంవత్సరాల క్రితం మీకు తెలిసిన మటుకు? మాకు తెలిసిన మటుకు రాసిన దాన్ని బట్టే ఉన్నది అన్నట్టు, ఎంత నోటికి అంతే, అది కరెక్టే. అంటే అంతకు ముందు కూడా ఇది ఉన్నది అంతకుముందు ఎవరికి తెలియదు, ఎప్పుడో ఉన్నది తెలియదు. తర్వాత ఇక వీళ్ళు పద్మశాలీలు, కోమట్లు బాగా దీన్ని పూనుకొని అప్పుడు ఊళ్ళో సపోర్ట్ ఎక్క లేకుండే వాళ్ళు ఏదో ఉన్నంత నడిపించిండ్రు. తర్వాత కొంత ఇదయింది, గవర్నమెంట్ సీసీ రోడ్ పోసిండ్రు, రోడ్ అయింది. మనం ఈ బండలన్నీ ఎగట్టుకున్నారు, అది వీళ్ళు ఇంతనే నడిచింది. ఇది పూరా నడిచే పరిస్థితి లేని టైంలో ఈ పిల్లగాళ్ళంతా ఊనుకొని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు చాలా సంతోషమైన పని ఇది. ఆ టైంలో వాళ్ళు చేసింది గొప్పతనము, ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా గొప్పతనమే. ఇది ఇంత కనిపెట్టి ఇదంతా చేసి ఇంత మెయింటెనెన్స్ యజ్ఞాలు చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చే పరిస్థితి లేనంత టైం అప్పుడు. అంటే లేని కాలం ఆ కాలం. ఇప్పుడు 50 ఏళ్ల కింద అంటే ఏముండే, ఏం లేదు. మరి ఇలా యజ్ఞం చేసిన తర్వాత మనసు మంది వచ్చింది భోజనం చేసినందుకు. వచ్చేందుకు వస్తే వరకు ఏం చేసిండ్రు, పెట్టినాయి 3 దవల బియ్యము. ఎవరికి పెడదామని దాన్ని పులోర చేసి అన్ని ఏంటి మూత కాకుండా తెంపుకొచ్చి దాన్ని మా అందరికి పెట్టిండ్రు. బాగా కఠిన పరిస్థితులు అప్పుడు. 50 ఏళ్లకు ఇప్పటికి ఎంత డెవలప్ అయిపోయి. ఇప్పుడు బాగా మంది పెద్దల పని, ఇప్పుడు కోమటి కృష్ణయ్య కానీ, కస్తూర్ బక్కన్న, కస్తూర్ బోర్రన్న, జోగురాములు, వీళ్ళు మన కోమట్లు, మన ఊరోళ్ళు, దుబ్బున్న మామ అప్పుడు సర్పంచ్ ఉండి చనిపోయిన మనిషి, దాన్ని మన సహకరించండు. తర్వాత సీసు కూడా అయింది. వీళ్ళంతా పిల్లలు మంచిగా పని చేస్తున్నారు. ఇది ఇట్లా మంచిగా కొనసాగాల, ఇంకా సాగుతుంది కూడా అని అనుకుంటున్నాను నేను. మనం ఇప్పటిదాకా దుబ్బూరి సాంబయ్య మాటలో విన్నాం. ఇప్పుడు ఈ యొక్క నూతన ఆలయ అభివృద్ధి కమిటీ వారు చాలా బాగా చేస్తున్నారని కితాబిచ్చారు. ఎందుకంటే ఇది జరిగేది ఇంకా మునుముందు ఇంకా
ఇల్లు అభివృద్ధిలో కొనసాగాలని ఆశిద్దాం. T9 న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో అన్నసత్రం నిర్వహించారు. గత 4 రోజుల నుండి 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ 62వ వార్షికోత్సవాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహిస్తున్నారు. 63వ సంవత్సరం లక్ష్మీనారాయణ మందిరం ఏ విధంగా ఉండే, అది ఏ విధంగా ఏర్పడ్డది, ఈ యొక్క సిరికొండ మండల కేంద్రానికి, ఈ యొక్క సిరికొండకు ఈ యొక్క కొండనే ఆదర్శంగా ఉంటుంది. ఈ కొండ గుహలో వెలిసిన శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి మందిరాన్ని ఏ విధంగా ఏర్పడ్డదనేది మనము సిరికొండ మండల కేంద్రానికి చెందిన శ్రీ చిన్న రాజాగౌడ్ మన మధ్యలో ఉన్నారు. ఆ రాజాగౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. కాదా ఇది మనకు ఏ సంవత్సరం అంటే లక్ష్మీనారాయణ స్వామి మందిరం 62 సంవత్సరాలు జరుగుతూ వస్తుంది. 63వ సంవత్సరం అంటే 62 సంవత్సరాల క్రితం అది ఏ విధంగా ఉండే, ఎట్లా ఏర్పడ్డది, మీ మాటల్లో ఒకసారి భక్తులకు వివరించి చెప్పండి. అప్పుడు అవన్నీ పెద్ద గుండ్లు ఉండింది, పెద్ద బండలు. ఆ బండలు ఉంటే బండలు కొట్టుకుంటా పోయిన కొద్దీ తగిన కొద్దీ ఇంత 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 వెళ్తురు పోతా కానొచ్చింది. అక్కడ కానొచ్చిన కనుకనే పెద్దలు ఇద్దరు పద్మశాలి పెద్ద మనుషులు అదేమో ఎలుగున్నది అని అక్కడ పోయి బ్యాటరీ పట్టుకొని చూసేది. చూసే వరకు ఇద్దరు పోయి చూసారు. ఇద్దరు చూసే వరకు ఇలా అంతా లక్ష్మీనారాయణ స్వామి పండుకున్నది ఉన్నది, స్టేషన్ ఉన్నదని బేట్ కానొస్తేనే కొడుదని కానొచ్చింది. వెలుగు లేకుండా అటు చీకటి మొత్తం. అగ్గుహలో పెద్ద ఉండే గుళ్ళ రాళ్ళు ఉండే, అందులో రాళ్ళకి ఈదుకుంటా పోవాలా, పక్క సరిపోయింది అనుకుంటా అంగుకుంటా పోవాలా, నిలబడిపోతుండే. దాన్ని ఏం చేసిందంటే అట్లా చేసుకుంటా పోతే అట్లనే పూజ తోడని చేసుకుంటా పోయినారు. పోతే అంటే ఇది అంతకు ముందు కూడా ఉండేనా? అంతకు ముందు ఉండే. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి? ఇది మేము ఇప్పుడు ఏం లేకున్నా కానీ 75 ఏళ్ళు అవుతున్నది. అంటే మీకు 75 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఇప్పుడు 82 ఉన్నాయి. అంతకు ముందే ఉండే, నాకు అంతకు ముందే ఉండేది. ఎవరికి ఎరకలేదు అది, ఎందుకనా ఇప్పుడు నాకన్నా పెద్దోళ్ళకు ఎరకలేదు అది ఉన్నది. అక్కడ గడి పెద్దది ఉండే. అమ్మవారు అలా దాని కోసము అలా పూజ చేసుకునేందుకు పోయిందంటే కొందరు అందుకు వచ్చిండ్రు. అప్పుడు పెద్దలు హువాదోని. అయితే రాను రాను మీరు అందులో పోయి ఆ గుడిని, ఆ లక్ష్మీనారాయణ ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఏం చేసిరు? మనలో చేసిండ్రు, రాళ్ళు బలు కొట్టుకుంటా చేసి అంతా సాగు చేసి ఇది చేసినాము. ఎంత దూరం ఉంటే అంత మా చిమ్టి వేసుకుంటా పెట్టుకుంటా సాగు చేసి మా 50 మంది వస్తే 60-50 మంది వస్తే ఉండేటందుకు తోవ చేసినాము. తిరుగుల ప్రదక్షిణ చేసేదానికి తోవ ఉండే, దేవుడికి ప్రదక్షిణ చేసేదానికి సో ఉండే. అదే చేసినామంటే కొంత కోతుల చుట్టూ దాని పెట్టేసినాం కానీ ప్రదక్షిణ చేస్తుంటే బండ మీదకి వెళ్ళి గుహా స్వామికి వెళ్ళి యాటికంటే గుహ పెద్ద గుహ దాకున్నదంటే కింది తంతెలు దాకున్న దానికి వెళ్ళి పోయి చూసేసినాం. పెద్ద గుహ, మన ఇల్లు కానీ ఎక్కడ లోతు అందులో దిగి పోయి చూసినాం. అటు అందులో లోపలంతా వెలిగే. అటు ఈ బండ పోయినాయి కదా, బండలు పోయినాయి. అప్పుడు వెలుగుంటే బొయ్యారం పోయి చూసినాం. ఈ తంచెల దాకా, కింది తంచెల దాకా ఉండే. ఎందుకంటే లోపల ఒక 2-3 సంవత్సరం చేసేంత ఎలుగు ఉండే. అయితే దాన్ని ఏం చేసిరు మీరు? అక్కడ ఏం చేయలేదు లోపల. ఇది లోపలిది ఈ ముందు భాగమే చేసినాము. బండలు ఉండే
అవును వరద కన్సల్ట్ చేస్తాం తోవ చూసిన చేపించుకున్నాము. మంచి కింద చందలు చేసుకుంటా దేవునికి ఉత్సవాలు చేసుకుంటా పోయినాం. ఉత్సవాలు చేసుకుంటా అంటే భక్తులకు ఎక్కువ నమ్మకం కుదిరింది. పెద్ద అందులో పోతే సీతారాములకు మసల్లగా ఉంటుండే. ఎండాకాలము ఊళ్ళలో భక్తులు కొందరు ఊళ్ళో పోయి అక్కడ పడ్డుకొని వస్తుంటివి. మెట్లు దుబ్బు నరసయ్య కట్టించిండు. ఆ బేల్దారి కట్టేనైనా బేల్దారి అరసు నంబరే మేము కట్టిన డేట్స్ వేసినాం. కానీ ఇప్పుడు ఉన్నదా లేదా పోయింది వస్తుంది. కానీ ఆ తంటెలు కట్టినాము అంత సాపు చేసుకుంటా. ఎవరు కట్టించారు? దుబ్బు నరసయ్య. అతడికి సంతానం కాలేదు. ఆ వరకు సంతానం కాకపోతే దేవుడికి మొక్కినాము. సంతానం అయితే నేను కడతా అంటే మొక్కిందట. మా అందరం చెప్పిన ఇట్లానే మొక్కిన చేసినట్ట మాకుతో అంటే మేము అనుకున్నాము. కొన్ని వద్దులు అట్లనే తెలియలేక అట్లనే నడుచుకుంటూ వచ్చినాం. ఇక మేము కొంత అయినోళ్ళం ఏం చెప్తే ఇలా స్టేటస్ ఉంటాడు, శ్రీహరి స్టేటస్ ఉంటాడు, ఇంకా కిష్టయ్య అనేటోళ్ళు ఇంకా సంతాన కోసం మెట్లు కట్టించిండు సర్పంచ్ సాబ్. దాని ఇంతజాంతో చూసుకున్నప్పుడు బాగా శ్రద్ధతోని సంతానం కంటే హరికథ దాసులను తోలక కథలు చెప్పించినాం. డాన్స్ ఆటలు ఆడిపించినాం. అక్కడ మనం విచారం చేసినాం. ఆ రోడ్ వేసిండ్రు. వైద్యం తోవాలి లేకుండా రోడ్ వేసిండ్రు. సర్పంచ్ ఉన్నప్పుడు అంటే అతనికి సంతానం కలిగితే ఆ యొక్క మెట్లు కట్టిస్తాను మొక్కుకొని సంతానం కలగగానే అతనికి కూడా లక్ష్మీనారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకా ఒక ఏడాది లక్ష్మీనారాయణ దగ్గర ఉంచుతాం. ఉంచితే నువ్వు అప్పుడు కట్టిస్తావు లేకుంటే కట్టిపోయావు అంటాను. అదే ఎట్లా కట్టిస్తామని కట్టిపించిండు. ఇంకా దానికోసం మేము ఎంబటి ఉండి నిలబడి చేపించినాము. పైసలు ఇచ్చుడతాను. అప్పటి నుంచి దినం అభివృద్ధి చెందుకుంటా పోయింది. అయితే అది ఇప్పుడు ఈ విధంగా అయింది. ఈ విధంగా వెళ్ళిపోయింది. అప్పుడు మీ చేతులకు వెళ్ళే ఇప్పుడు యువకుల చేతులకు వచ్చింది. ఈ యువకులు ఇప్పుడు దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ యొక్క గ్రామ పెద్దయిన చిన్నారాధగౌడ్ మాటల్లో విన్నాం. ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి చక్కగా వివరించారు. నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్. నవమ దశమ వారిన ఏకాదశ వారాంత గచ్చే शांति शांति ओम का अत्यजंगलम एवेदकम सर्वम विश्वसमज्जवगम उदामतस्य उच्चविषा मारोस्त विश्वाम हरि ओम दक्षिणारणे वैनाथ विष्णाय नाथ विष्णुरे देवी सहस्रात्रः स्वस्त्रमान सेभ्यः वो संजीवान में जिनसे सुनले संत विश्व एवं शांति शांति ओम सागात्र अत्यदशान नमः एवेदकम सर्वम यद्वादम विश्वम तस्य शेखान अजनेन होते एकाना नसुरनाम गाया मुत्रविदा आदो सर्वस्वा उदानि सर्वलाय सर्वप्रभा नाम अंधाका अंशर यज्ञ देवासम ज्ञासंते अनागमत्ते विश्वकर्मा दोमे जित श्रीराम अर्चिना यो देवेभ्यो आनंदे यो देवानां रोहिता आगुरी
లింగమల మూడు మైకు పెట్టాం కథ ముందు చెప్పు ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు మళ్ళా మళ్ళా సత్రం అప్ప కొద్దిగా తీసుకోండి. అందరం మీద లింగాన గట్టిగా మాట్లాడు. వీళ్ళందరినీ వడపప్పు పాయసం వడపప్పు పాయసం लक्ष्मीनारायण स्वामी हरिओं प्रभ्यः हरिओं दक्षिणारायणे महेगातं विज्ञाय गातं विज्ञमदे देवी स्वस्तिरस्नः स्वस्तिर्मार्षेभ्यः वो धम्जिकाजवेजं शन्नो अस्तुपदेजं च दुष्पदे ओम शान्ति शान्ति ओम सहस्राक्षस्त्रात्रवासुभविम्बिषदोरत्व अत्यजधाङ्गलं वर्ष एवेदकं नवम दशम एकादशमायन सकुलवरान्तरिक्षे हरिओं दक्षिणारायणे महेगातं विज्ञाय गातं विज्ञमदे देवी विश्वस्त्रत्वः वेदप्रमाणेभ्यः ओम दक्षिणारायणे शन्नो अस्तुपदेजं च दुष्पदे ओम शान्ति शान्ति एवेदकं उदार देवा अग्निष्मं शरद्वे अग्निं प्रसन्नात् चिवनं सत्वाय सर्वान् सर्वान् नामान्
మళ్ళా మామ జల్దీ రావాలి అందరి మీద ఫోకస్ రా నా ఒక్కరిది కాదు అదే